స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెల్లారి ఉగాదనగా ముందు రోజు రాత్రికి కుంభరాశి వారికి జన్మశని నుండి విముక్తి కలిగి మీనరాశి వారి స్థానంలోకి వెళ్ళారు శని భగవానుడు. అయితే ఇంకా ఈ శని అనగానే అందరికీ ఏదో తెలియని భయం, అపనమ్మకాలు, జీవితాలంటే ఇంక అయిపోయింది మన భవిష్యత్ అంతా అనుకునేటట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇది పొరపాటు. శని గొప్ప దైవం అండి. నిజం చెప్పాలంటే మేము చదువుకుంటున్న ఈ గ్రహస్థితుల్లో కూడా మేము చూస్తూ ఉంటాం కదా, ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు కానీ అది కానీ ఆయన ఒక గొప్ప జడ్జి, గొప్ప టీచరు. కర్మ సిద్ధాంతం అంతా కూడా మనం శని భగవాన్ని లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. నరక బాధలంటే ఎక్కడికో పోయిన తర్వాత నరకంలోకి వెళ్ళి పడక్కర్లే. మనం తప్పు చేస్తే ఈ కలియుగంలో ధర్మం తప్పితే, మాట తప్పితే, అనవసరంగా మాటలు తోలనాడితే అప్పుడు శని భగవానుడు వెంటనే దానికి గోడ కొట్టిన బంతిలాగా ఒక్కొక్కటి తీసుకుని వస్తాడు. రెండవది, గొప్ప టీచర్ అండి ఆయన. టీచర్లు గొప్పగా చెప్తున్నారు, మంచి అద్భుతంగా ప్రసంగాలు ఇస్తున్నారు, భాష మీద పట్టుందంటే అది శని యొక్క అనుగ్రహం ఏమండి. ఇక మిగిలినది ఏమిటంటే, శని భగవానుడు ఏ రాశిలో అయితే సంచారం చేస్తూ ఉంటాడో ఆ రాశి ముందు రాశి పైన, ఆ రాశి వెనుక రాశి పైన కూడా ఆయన ప్రభావం ఉంటుంది. ఇది మొత్తం గ్రహాలలో ఆయన ఒక్కరికే ఇది చెల్లుబాటు. మందకొడిగా నడుస్తారు ఆయన. 2.5 సంవత్సరాలు ప్రతి రాశిలో సంచారం. వ్యయశనిలో కొన్ని పాఠాలు నేర్పుతాడు, జన్మశనిలో కొన్ని పాఠాలు నేర్పుతాడు, అలాగే 2వ స్థానంలో నడిచేటప్పుడు కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటాడు. అంచేత 3 రాశులపైన ప్రభావం చూపించేటప్పటికే అందరికీ శని అనేటప్పటికో భయం, తిట్లు ఇలాంటివన్నీ మొదలెడతారు. కానీ అత్యద్భుతమైన గ్రహము. మనకి ఓరిమి నేర్పుతాడు, పేషెన్స్ నేర్పుతాడు, ఇల్లు కట్టిస్తాడు, వ్యయ ప్రయాసలకు ఓర్చి మనం ఏ పని ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పుతాడు. అంత గొప్ప గ్రహం శని భగవానుడు. మరి ఇటువంటి శని భగవానుడి ప్రభావం అన్ని రాశులపైన మరి ఇప్పుడు సంచారం చేసే మీనరాశిలో ఉన్నప్పుడు ఎంత శాతం ఉంటుంది, ఏం పరిహారాలు చేసుకుంటే మనం శని యొక్క అనుగ్రహాన్ని సత్వరగతిని పొందుతాము అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసినదే. ప్రధానమైనది నూనె పోయడం, నువ్వులు దానం ఇవ్వడం, తర్వాత శనికి ఈ బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వడం, మృత్యుంజయ హోమం చేయించుకోవడం, ఇవి అందరికీ తెలిసినవే. కానీ ఇంకా సింపుల్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చానండి నేను ఈరోజు. ఒకసారి శ్రద్ధతోటి మీరు విని ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే మీరు అన్ని వేళలా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ముఖ్యంగా కొన్ని రాశుల్లో ఉన్నప్పుడు శని అత్యంత ప్రమాదకరమైన ఘటనలు మాత్రం తేడండి. ఎలా అంటే మీనరాశి ఒకటి గురు భగవానుడి రాశి, ధనుర్రాశి ఒకటి గురు భగవానుడి రాశి, కుంభ మకరాలు ఆయన స్వక్షేత్రాలు, అలాగే తులారాశి ఆయనకి ఉచ్చస్థానం, అలాగే మిథునం కన్య ఏమిటంటే ఆ 2 రాశులును ఆయనకి ఫ్రెండ్స్. ఇలా కొన్ని రకాలైన ఇబ్బందులకి, అతి ప్రమాదకరమైన ఘటనలకి గురి చెయ్యకుండా ఉంటాడు. వృషభ రాశికి శశియోగం ఇలా ఇస్తాడనమాట. అందుమూలంగా కొంత భయపెట్టకుండా ఉండేటట్టుగానే కాస్త ఆయన కనికరిస్తూ ఉంటాడు. అస్సలేమీ చేయకుండా ఉండడండి. ఎందుకంటే పూర్వం పెద్దవాళ్ళు బాగా పండితులు లాంటి వాళ్ళు మా చిన్నతనాల్లో చూసేవాళ్ళం కదా. ఏ రాశి ఏమిటి నీదంటే ఫలానా అంటే నిన్నేం చేయలే, నువ్వు ధైర్యంగా ఉండు అని. అంటే ఆ పద్ధతులు జ్యోతిష్యంలో చెప్పే విధానం కూడా ఏంటంటే ఎదరవాళ్ళకి ధైర్యంగా ఉండి భయపడకుండా ఉండేటట్టుగా చెప్పడం కూడా ఉంది. అంత మాత్రాన నిన్నేమి శని చెయ్యడు, నీ రాశిని ఏం చెయ్యడు అంటే వాళ్ళకి ఏదో చదువు రాదని అర్థం కాదండి. అక్కడ ధైర్యం చెప్పడం, మాట్లాడే విధానము. నువ్వు అనవసరం భయపడకు, ఇంత నూనె పోసిరా, చక్క శనికి నూనె పోసిరా, ఓసారి వచ్చి రుద్రాభిషేకం చేయించుకో అనేవారు. అలా చాలామంది పండితులు గోదావరి జిల్లాలో ఎక్కువ కదండి పండితులందరూ కూడాను ఇలాగనమాట. ఇక
ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను. ఇందులో మీరు ఎప్పుడెప్పుడు ఏవి పాటించుకోగలిగితే అప్పుడు ఓపికగా మీరు ఇవన్నీ పాటించుకోగలరు. మొట్టమొదట శనికి గురువు మొట్టమొదట పరమేశ్వరుడు అవనండి, విష్ణువు అవనండి, ఈ ఇద్దరినీ కూడా పూజించినట్లయితే శనికి కొంత శనికి ఆ పూజ వల్ల మనకి శని నుంచి మనకి కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ అత్యంత ఉపశమనం ఎప్పుడు వస్తుందంటే కాలభైరవాష్టకం అండి. కాలభైరవ స్వామి గుళ్ళు కూడా మనకి ఉన్నాయి. పూర్వం శివాలయాల్లో తప్పనిసరిగా కాలభైరవ స్వామిని అష్టమి వచ్చేటప్పటికి, శనివారం వచ్చేటప్పటికి పూజించడం, అభిషేకాలు చేయడం అన్నీ ఉండేవి. అసలు ఇప్పుడు శివాలయాల్లో కాలభైరవుణ్ణే ఎవరు కట్టడం లేదు, ప్రైవేటు దేవాలయాలు వచ్చినప్పుడు. పూర్వకాలం దేవాలయాల్లోనే మీకు ఎక్కువ కాలభైరవుడు కనబడుతూ ఉంటాడు, పురాతన శివాలయాల్లోనూ. ఆ కాలభైరవుడి దర్శనం చేసుకోండి. కాలభైరవుడికి గార్ల దండ వెయ్యండి. కాలభైరవాష్టకం 2 పూటల వీలైతే 3 పూటలా చదవండి. ఇక ఈ నామాన్ని ఉచ్చరించండి. ఓం నమో భగవతే జయస్వరూపాయ కాలభైరవాయ నమః. ఓం నమో భగవతే జయస్వరూపాయ కాలభైరవాయ నమః. ఈ నామాన్ని స్మరించుకోవడం వలన శని యొక్క బాధలు ఉండవు. మరి మీనరాశిలో సంచారం, ఇటు మేషం కుటుంబ స్థానం మీనరాశి వాళ్ళకి, ఇటేమో కుంభం వ్యయస్థానం, మకరం లాభస్థానం, వృషభం ఏమో తృతీయ స్థానము, బుధుడేమో అర్ధాష్టమంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇలా మనకి దేనికి దానికి ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉంటుందో. సప్తమం కన్యా రాశి, షష్టమేమో సూర్యరాశి, ఇంకా అష్టమ రాశి తులారాశి. కాబట్టి దేనికి దానికే ఆయన దృష్టి ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ఎవరికీ కూడా హాని చేయకుండా, ముఖ్యంగా మీనం రాశి, మేషరాశి, కుంభరాశి వారికి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మొత్తం ఇవన్నీ రెమెడీస్ కూడా అందరూ పాటించుకోవచ్చు. ఇది ప్రధానమైనది. కాలభైరవాష్టకం చదువుకోవడం, నమో జయస్వరూపాయ కాలభైరవాయ నమః అనుకోవడం. రెండవదండి, ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం అండి. విష్ణు సహస్రాన్ని చదువుకోవడం. తర్వాత మూడవది అత్యంత విలువైనది, చాలామంది అతి తక్కువగా ఆచరించేది. అందరూ ఇవాళ రేపు బ్రహ్మి ముహూర్తం గురించి తెలిసిన వాళ్ళే. లేవమని, పొద్దున్నే పూజ చేసుకోమని, జపం చేసుకోమని అందరూ చెప్తున్నారు పండితులందరూ. కొంతమంది ఆచరణలోకి దిగారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా శనివారం నాడు మాత్రమండి శన్యూష సమయము చాలా విలువైనది. 6 గంటల లోపే 5 గంటలకల్లా దీపం పెట్టి ఆ సమయంలోనూ విష్ణు సహస్రనామాన్ని చదువుకుని, శనికి జపం చేసుకుని, కాలభైరవాష్టకాన్ని చదువుకుని ఉంటే గనక శని యొక్క అనుగ్రహము మనకి శుభ ఫలితాలను ఇచ్చేటట్టుగా కలుగుతుంది. అలాగే ప్రతి శనివారము కూడా సంధ్యా సమయంలో శనిగ్రహ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అని చెప్పి శివుడికి అభిషేకం చేసుకుంటున్నట్టుగా మనం సంకల్పం చేయడం, ప్రదోష పూజాం కరిష్యే అని చెప్పి చెప్పుకోవాలి. సంకల్పంలో సాయంత్రం ఉదయం మందవాసరే ఇవాళ శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావంగుని విశేష విశిష్టాయ మమ స్వగృహే లేకపోతే వసతి గృహే అని చెప్పుకున్న తర్వాత లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం. ఇప్పుడు ఇది స్థిరవాసరం కదండి. స్థిరవాసరం నాడు లక్ష్మి స్థిరాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఉదయం విష్ణు సహస్రనామం చదివి లక్ష్మీ పూజ, సాయంత్రం శివ పూజ, గౌరీ పూజ చేసుకుని కాలభైరవాష్టమం చేసుకుంటే, శన్యూష సమయంలో శనికి జపం చేసుకుంటే అత్యద్భుతమైన 100కి 500% ఫలితాలతో, మంచి ఫలితంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ శనివారం అనేటప్పటికీ శన్యూష సమయం గుర్తు తెచ్చుకోండి. అలాగే ఇక ఈ పూజలు అయిపోయాయి. ఎప్పుడూ కూడా కాస్త దైవనామస్మరణ ఏదోటి చేసుకోండి. అందరితో తక్కువ మాట్లాడుతూ ఉండండి. ఇవన్నీ మంచి రెమెడీస్ మీకు చెప్పేవి. తర్వాత అండి, కాళ్ళ మీద చూపిస్తాడు ఫస్ట్ ఆయన ఎఫెక్ట్. ఎందుకంటే ధర్మం తప్పకూడదండి శనికి. అందుకే మీరు ఈ హరిశ్చంద్రుడి కథ, నలదమయంతుల కథల్లో చూడండి, శని భగవానుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరిని ఎలా పట్టుకుంటాడో, ఎలా ఇది చేస్తాడో. ఎప్పుడు కూడా మొట్టమొదట ఆయన కాళ్ళతోటే ప్రారంభం చేస్తాడు. ధర్మం తప్పకూడదు, బద్ధకం ఉండకూడదు,
తర్వాత వ్యాయామం చేస్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. నడక నడిచే వాళ్ళల్లో కూడా అంటే బద్ధకం లేకుండా నడవడం, పని చేసుకోవడం అవి ఉండాలి. లేకపోతే కూర్చున్న చోటనే ఆ కాళ్ళు మడాల దగ్గర పట్టుకుంటాడు ఆయన. అందుచేత ఎప్పుడు కూడా మౌనంగా ఉంటూ పని చేసుకుంటూ కష్టపడే వాళ్ళల్లో ఎప్పుడు కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. కష్టపడే వాళ్ళల్లో అంటే శ్రామికులు, కార్మికులు, ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం, బట్టలు పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి ఏదో తగుడు ధనం అవసరానికి ఇవ్వడం, ఇలాగ వాళ్ళ ఏవైనా అవసరాలు చూస్తుంటే గనక శని భగవానుడు మనకి ఆనందిస్తాడు. అన్నదానం చేయాలండి. ఆ అన్నదానం కూడా మనం వండి కాస్త పెడితే సంతోషం, సంతృప్తిగా పెట్టాలి. ఇక ఇంకా ముఖ్యమైనవి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ జ్యోతిష్యంకి వచ్చినప్పుడు, ఏమంటే గుర్రపునాడ ఇలాంటిది దొరికింది ఇంటి పైన పెట్టమంటారా లేకపోతే ఉంగరంగా పెట్టుకోమంటారా? నేనేమంటానంటే ముందు భగవదారాధన చేయండి. ఇంకా అది శని దోషం ఎంత వెర్రెక్కిపోయి అలాంటివి అయితే తప్ప అలాంటివన్నీ ఇళ్లల్లో పెట్టుకోవడం అనవసరం అమ్మా. కొన్ని కొన్ని అనవసర విషయాలకి వెళ్ళకూడదు. ముందు మనం దైవనామస్మరణతోటే ఈ కలియుగంలో నామస్మరణకే ఫస్ట్ ప్రయారిటీ ఉంది. మీరు పూజలు హోమాలు ఎన్ని చెయ్యండి దానాలును, కానీ నామస్మరణ ఎప్పుడైతే నామస్మరణ చేస్తూ ఉంటావో భగవన్ నామస్మరణ నీ చుట్టూ కూడా కొన్ని శక్తి తరంగాలు వ్యాపించి ఉండడం వలన గ్రహ దోషాలు కానీ మనుషులు పెట్టే దోషాల వల్ల కానీ నజరు దృష్టి దోషాల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర ఈ వేరే గ్రహాలు కూడా మనకి ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటి వలన కానీ వచ్చే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శనివారం శనివారం నూనె పొయ్యడం ఒకటి, జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ఒకటి, కృష్ణాయ నీలాయ సితికంఠ నిభాయ చ స్తోత్రం చదువుకోవడం ఒకటి, వృక్షారాధనలు చేయడం ఒకటి, తర్వాత దేవాలయాలు పరిశుభ్రంగా ఉండేలాగా చక్క తుడవడం, వాటిని కడగడం, దేవాలయానికి అలా వాటి అనాథాశ్రమాలకి అలాగే స్కూళ్ళకి వీటన్నింటికి కూడా సర్వీస్ అన్నమాట. శని అంటే సర్వీస్. కొంతమంది చూడండి విపరీతమైన సర్వీస్ చేస్తారు. ఆ విపరీతమైన ఏమిటి వీడు అసలు నాన్ స్టాప్ ఇంట్లో ఇంట్లో మమ్మల్ని పట్టించుకోడు, అందరికీ సాయం చేస్తుండు. వాళ్ళల్లో శని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళని శని అంత తొందరగా బాధ పెట్టడు. అది కూడా చెప్తున్నాను మీకు నేను. కాబట్టి శని భగవానుడి అనుగ్రహానికి చాలా చిన్న చిన్న రెమెడీస్. ఇక మారేడు దళాలతో లక్ష్మీదేవిని, పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని పూజించండి. ఇక దుర్గాదేవి యొక్క 32 నామాలు స్మరించండి. అలాగే లలితా సహస్రనామం పారాయణ చెయ్యండి. అలాగే ప్రతి నిత్యం కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః నోక మాల తిప్పడం అలవాటు చేసుకోండి. ఇక ఆయన తండ్రి గారైనటువంటి సూర్య భగవానుడు కదా, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఇలాగా మీకు ఈ నల్ల కుక్కకి ఏమన్నా పెట్టండి. ఇలాంటివన్నీ మీకు తెలిసినవి చేసుకుంటూ కూడా ఇవి కూడా పాటించుకుంటూ ఉంటే ద్వాదశ రాసుల వారికి, ముఖ్యంగా మీనం, మేషం, కుంభం ఈ 3 రాసుల వారికి సప్తమాన్ని దృష్టి పెట్టి ఉన్నాడు కాబట్టి ఏ గ్రహమైనా సరే సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారికి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఉంది, కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదండి. వారు కూడా ఒకసారి ఈ శనికి దానం ఇచ్చేసి ఇలాగా ఈ కాలభైరవాష్టకం ఈ పరిహారాలు పాటించుకుంటూ వెళ్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. దేనికి కంగారు పడకండి. తర్వాత ధనుర్రాశి వారు, వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి పంచమ శని, ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని. కాబట్టి ఒక్కసారి శనికి అందరూ కూడా ఈ ఇలాంటివన్నీ కూడా పాటించండి. ముఖ్యంగా మీనం, మేషం, కుంభం, ధనుస్సు ఈ 4 రాసుల వారు కూడా ఒక్కసారి శనికి దానం ఇవ్వండి. దానం వస్తువులు చెప్తానండి, వినండి. 25 గ్రాములు నువ్వులు, ఒక 1/2 లీటర్ నూనె, ఒక చిన్న అయస్కాంతం ముక్క, ఒక నల్లబట్ట, అలాగే ఉప్పు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు స్వయం పాకంలో తప్పనిసరిగా తోటకూర, నీలం వంకాయలు, బెల్లము, బియ్యము ఇవన్నీ ఉండేట్టు చూసుకోండి. ఒక 200 రూపాయలు బంగారం మాత్రం శనికి దానం ఇచ్చేటప్పుడు ఇటు అయస్కాంతము ఇటు బంగారము రెండు కూడా 200 రూపాయలు, 300 రూపాయలు మిల్లీగ్రాముల చిన్న చిన్న పూసలు లాంటివి అమ్ముతారండి. ఒరిజినల్ బంగారం షాపుల్లో రద్దులో ఇస్తారు మీకు.
ఆ రద్దు కొంచెం అడిగి తెచ్చుకోండి. వాళ్ళు కష్టమే, 200కి ఇవ్వరు, 500కి ఇస్తారనుకోండి. కానీ చాలా మంచిది. ఇటు చిన్న బంగారము, ఇటు చిన్న అయస్కాంతం ముక్క. ఇవి మా గురువుగారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పి చేయించారండి. తర్వాత గుమ్మానికి మిరియాలు కట్టండి, 21 మిరియాలు ప్రతి అమావాస్యకి మార్చుకోండి. అలాగే మీ పర్సులో కూడా ఒక 21 మిరియాలు పౌచ్లో పెట్టుకొని ప్రతి అమావాస్యకి మార్చుకుంటూ ఉండండి. ఇవి చాలండి. ఇవి దానం ఇచ్చేసి, ఇక ఈ దానం ఇచ్చిన తర్వాత అండి ఎప్పుడూ కూడాను తలస్నానం చేయకూడదండి, చాలా తప్పు. ఒంటి స్నానం చేసి బట్టలు తడుపుకోవాలి. ఏ, వెంటనే దానం ఇచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కుని దాన్ని ఏమంటారు, బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుని మళ్ళా భగవదారాధన చేసుకోవాలి. దేవాలయాల్లో గనక మీరు శనికి నూనె పోసి దర్శనం చేసుకుంటే చాలామంది కాళ్ళు కడుక్కుంటారండి. అదేమి అంత దోషకరం. ఒక దేవాలయ ప్రాంగణంలో వాళ్ళు దేవుళ్ళే. ఇది తప్పని మాత్రం నాకు చాలామంది మంచి పండితులు చెప్పారు. ఇవి ఏదైనా పెద్ద పెద్ద పూజలు అలాంటి దానాలు ఇచ్చినప్పుడు ఇళ్ళ దగ్గర అప్పుడు చెప్పే పద్ధతులు వేరే ఉంటాయి. అది అంచేత మామూలుగా శనికి నూనె పోసి బెల్లం ముక్క వెలిగించి, శని ఎదురుగా నిలబడకండి, పక్కకి నిలబడి నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేసుకుని రండి. పేదలకు అక్కడ దేవాలయాల దగ్గర పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ రూపాయో ఎంతో దానం చేస్తూ ఉండండి. ప్రతి శనివారం రుద్రాభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం వీలైతే ఇంట్లో మీకు చేతనైతే చేసుకోండి, లేదంటే మీకు దేవాలయంలో చేయించుకోండి. తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళండి. ఇలా ఈ చిన్న చిన్న రెమెడీస్ చాలండి. అదే దృష్టి పెట్టుకుని బాధపడిపోయి బెంగపడిపోకండి, అవన్నీ తప్పు కూడాను. ఏమీ చెయ్యడండి ఆయన. మనం పద్ధతి తప్పితేనే మన జోలికి వస్తాడు, తప్పకుండా ఉంటే రాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరికీ కూడా సకల దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. స్వస్తి.